Welcome back, students. We are discussing verb forms. In the previous two videos, we have discussed the basics of verb forms and also the verb forms of regular verbs. In this topic, in this video, we'll discuss the verb forms of irregular verbs. ఇంతకు irregular verbs అంటే ఏంటో తర్వాత చూసాం, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వీటికి V1 నుంచి V2, V3, ING సింగులర్ ఎట్లా ఫామ్ చేయాలో చూస్తాం. ఓకే, గో అనే V1 ఫామ్లో ఉన్న వర్బ్కి V2 ఎట్లా ఫామ్ చేయాలో, V3 ఎట్లా ఫామ్ చేయాలి. రిమెంబర్ గైస్, వీటి V1, V2, V3కి సంబంధం ఉండదు, అట్లా అనిపిస్తుంది. దే సీమ్ డిఫరెంట్ వర్బ్స్ ఆల్ టుగెదర్. ఎట్లా అని అంటే, గో దీని V2 ఏ సఫిక్స్ని యాడ్ చేసి ఫామ్ చేయలేము. ఇట్ ఈస్ వెంట్, టోటలీ డిఫరెంట్ వర్బ్ లా ఉంది ఇది. V3 గాన్. సో గో, వెంట్, గాన్, V1, V2, V3. INGకి సేమ్ రూల్స్ ప్రీవియస్గా నేర్చుకున్నట్లాంటివే. GO ING, V1లో ఉన్న వర్బ్ని తీసుకొని ING దగ్గర ఇచ్చేసేయండి. దీనికి సింగులర్ ఫార్మేషన్కి మాత్రం ఒక స్పెషల్ రూల్ ఉంటుంది. అదేంటి అని అంటే, ఒకవేళ వర్బ్ ఓతో కానీ, CHతో కానీ, ఎస్తో కానీ, SHతో కానీ, X లేదా Z లేదా Zతో కానీ ఎండ్ అయితే దానికి సింగులర్ ఫామ్ చేయడానికి ఆ ఎండ్ అయిన లెటర్స్ని అట్లే పెట్టుకొని ES దగ్గర ఇచ్చేసేయండి. ఓకే, ఎగ్జాంపుల్ GO, గో, ఓతో ఎండ్ అయింది, రైట్? కీప్ దట్ O అండ్ యాడ్ ES. సో గో అనే V1 వర్బ్కి సింగులర్ ఫామ్ ఇస్ GOES, గోస్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్ ఉంది. ఎస్ ఉన్న వర్బ్ ఏదైనా సింగులర్, రైట్? రైట్. నెక్స్ట్ వన్ WRITE, రైట్. దీనికి V2 రిటర్న్. ఓకే, V3 is V2 is wrote. దీనికి V2 is wrote. V3 is written, WRITTEN, written. దీని ING ఎట్లా ఫామ్ చేస్తారు? రిమెంబర్, ఇట్ ఈస్ ద వర్బ్ రైట్ ఈస్ ఎండింగ్ విత్ E. అట్లాంటి వాటికి ఎట్లా ఫామ్ చేస్తారు? WRITE. ఈ తీసేసి ING తగిలేయాలి కదా. సో దట్ ఈస్ WRITING, రైటింగ్. దీనికి స్పెషల్ రూల్ ఏం లేదు. ఈతో ఎండ్ అయ్యే వర్బ్స్కి సింగులర్ ఫామ్ చేయడానికి లాస్ట్ కేస్ తగిలిచ్చేస్తాం. సింగ్, నెక్స్ట్ వర్బ్ ఈస్ సింగ్. సింగ్కి V2 ఈస్ SANG, sang. V3 ఈస్ సంగ్. ING ఎట్లా ఫామ్ చేస్తారు? జస్ట్ ING యాడ్ చేసేయండి, SINGING, సింగింగ్. సింగులర్ ఎట్లా ఫామ్ చేస్తారు? లాస్ట్ కేస్ యాడ్ చేసి. ఫ్లై, FLEW, ఫ్లూ. ఫ్లై అనే V1 వర్బ్కి V2 ఈస్ ఫ్లూ, FLEW, ఫ్లూ. V3 FLOWN, ఫ్లోన్, ఫ్లయింగ్. దీనికి సింగులర్ ఎట్లా ఫామ్ చేయాలో తెలుసు కదా. వైతో ఎండ్ అయ్యే వర్బ్స్కి ముందు కాన్సనెంట్ ఉంటే వైని తీసేసి IES తగిలిస్తాం, రైట్? రింగ్, నెక్స్ట్ వర్బ్ ఈజ్ రింగ్. దీని V2 ర్యాంగ్, RANG, ర్యాంగ్. V3 RUNG, రంగ్. ING లాస్ట్కి ING తగిలిచ్చేసేయండి, సింగులర్ లాస్ట్ కేస్ తగిలిచ్చేసేయండి. ఓకే, సింగ్ కూడా సేమ్ రింగ్ లాగానే సింగ్, సాంగ్, సంగ్. sang is V2, sung is V3. ING, no special rule. Singular, no special rule. Strike, STRUCK, struck. STRUCK, struck. V2, V3. Striking spelling చెప్పండి. Remember, it is ending in E. ఈని తీసేసి ING, striking, strikes. Okay. Look at these verbs. ఈ వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఎందుకు అన్నామంటే, వీటి ఫార్మ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం లేవు. ఇవి రెగ్యులర్ వర్బ్స్ లాగా ఈడీనో, డీనో, ఐడీనో
లేకపోతే ఐఈడి అనే సఫిక్స్ తీసుకొని V2 V3 ఫామ్ చేస్తలేవు. వీటిలో కొన్ని మధ్యలో ఉన్న వావెల్ని చేంజ్ చేసి ఫామ్ చేసుకుంటున్నాయి, రైట్. వీటికి ఇర్రెగ్యులర్ ఫామ్స్ ఉన్నాయి, అట్లని కూడా పర్ఫెక్ట్గా చెప్పలేము. అందుకే వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. డిఫరెంట్ V1 V2 V3 ఫామ్స్లో V2 V3 ఫామ్స్లో కనుక ఒకవేళ మనకు V1 కనిపించకపోతే అట్లాంటి వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. వీటికే ఇంకో పేరు స్ట్రాంగ్ వర్బ్స్. ఓకే, రెగ్యులర్ వర్బ్స్కి ఇంకో పేరు వీక్ కదా, ఇర్రెగ్యులర్ వర్బ్స్కి స్ట్రాంగ్ వర్బ్స్. రైట్ గైస్, ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్, ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, గో, అది ఒక డిఫరెంట్ వర్బ్ లా ఉంది. వెంట్ V2 డిఫరెంట్ ఉంది, గాన్ V3 డిఫరెంట్ ఉంది. ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఫస్ట్ టైప్. రెండో టైప్లో మనకు 2 ఫార్మ్స్ సేమ్ ఉంటాయి. సారీ, ఒక ఎగ్జాంపుల్ చూసాం, దీంట్లో 2 ఫార్మ్స్ సేమ్ ఉంటాయి. ఇవి కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, రూల్స్ ఆర్ సేమ్ ఆల్మోస్ట్. ఐఎన్జి సింగులర్ రూల్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఓకే గైస్, ఈ 2 ఫార్మ్స్ ఏమున్నాయి రెగ్యులర్ వర్బ్స్? V1 V2 V3 ఫార్మ్స్ చూసాం. BUY బై ఈజ్ అ V1. దీని V2 BOUGHT, బాట్. V3 కూడా బాట్. ఇది చూడండి, V2 V3 ఆర్ సేమ్, అందుకే వీటిని 2 ఫార్మ్స్ సేమ్ అన్నాం. ING BUY ING బయింగ్, సింగులర్ ఈస్ బైస్. ఇక్కడ వైని తీసేసి IES పెట్టొద్దండి. వైని తీసేసి IES పెట్టగలగాలంటే దాని ముందు లాస్ట్ ట్రైలింగ్ వైకి ముందు కాన్సనెంట్ వావెల్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? సారీ, కాన్సనెంట్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? వావెల్ ఉంది. యూ ఇస్ ఎ వావెల్. ఓకే, సిట్, సాట్. నెక్స్ట్ వర్బ్ ఇస్ సిట్. దాని V1 ఫార్మ్ సిట్, V2 ఫార్మ్ ఇస్ సాట్, V3 ఫార్మ్ ఇస్ ఆల్సో సాట్. ING ఎట్లా ఫార్మ్ చేస్తారు? SIT. లాస్ట్గా ఒక కాన్సనెంట్ ఉండి ముందు సింగిల్ వావెల్ ఉంటే కాన్సనెంట్ని రిపీట్ చేసి ING పెడతాం కదా. రైట్ గైస్, దట్ ఈస్ SITT ING సిట్టింగ్. దీనికి స్పెషల్ రూల్ ఏం లేదు సింగులర్కి, జస్ట్ డాష్ S. కమ్, కేమ్. V3 కూడా మళ్ళీ V1 లాగానే కమ్ ఉంటుంది. రైట్, ఇక్కడ V1 అండ్ V3 ఆర్ సేమ్, 2 ఫార్మ్స్ ఆర్ సేమ్. కమింగ్, ఈ తీసేసి ING పెట్టాలా, సింగులర్ కమ్స్. బికేమ్ సేమ్ యాజ్ కమ్, సారీ, బికమ్ సేమ్ యాజ్ కమ్. బికమ్, బికేమ్, మళ్ళీ బికమ్. ఇక్కడ కూడా V1 అండ్ V3 ఆర్ సేమ్. కమ్, కేమ్, కమ్, బికేమ్, బికమ్, బికేమ్, బికమ్. ING, ఈని తీసేసి ING, సింగులర్, డాషెస్. ఫీడ్, నెక్స్ట్ వర్బ్ ఈజ్ FEED, ఫీడ్. దీని V2 ఫార్మ్ ఈజ్ ఫెడ్, V3 కూడా ఫెడ్. ఇక్కడ V2 V3 ఆర్ సేమ్. స్పెల్లింగ్, సారీ, ING స్పెల్లింగ్ ఈజ్ FEEDING, ఫీడింగ్. సింగులర్ ఈజ్ ఫీడ్స్. లీడ్, లీడ్ కూడా సేమ్ ఫీడ్ లాగానే. ఫీడ్, ఫెడ్, ఫెడ్ కదా. లీడ్, లెడ్, లెడ్. లీడ్ అంటే ముందుండి నడిపించడం, నాయకుని లక్షణం అంటారు. లీడింగ్, LEADING, లీడింగ్. లాస్ట్కి ING తగిలిచ్చేసేయండి, సింగులర్. లాస్ట్కి S తగిలిచ్చేసేయండి. బైండ్, BIND. V2 ఈజ్ BOUND, బౌండ్. V3 కూడా బౌండ్. బైండింగ్, ING, సింగులర్, బైండ్స్. ఓకే గైస్, వైండ్ అంటే దేనన్నా చుట్టడం. వైర్ని ఒక స్పిన్డిల్కి చుడతాం కదా, అట్లా. బైండ్ లాగానే ఇది కూడా బైండ్, బౌండ్, బౌండ్. వైండ్, వౌండ్, వౌండ్, WOUND, V3 ఫార్మ్. వైండింగ్, ING తగిలిచ్చేసేయండి, సింగులర్, S తగిలిచ్చేయండి, వైండ్స్. బీట్, BEAT, V2 కూడా బీటే. V3 మాత్రం బీటెన్. ING, బీటింగ్, సింగులర్, బీట్స్. హోల్డ్, HOLD, సారీ,
Whole ki V2 is held. H-E-L-D, held. H-E-L-D, held. V3. Holding is ing. Singular is holds. Okay. ఇక్కడ మనం ఒక డిస్కస్ చేసినాం కదా గైస్. ఓతో ఎండ్ అయ్యే వర్బ్స్ సిహెచ్తో, ఎస్తో, ఎస్హెచ్తో, ఎక్స్, జెడ్తో ఎండ్ అయ్యే వర్బ్స్కి సింగులర్ ఎట్లా ఫామ్ చేస్తాం? ఆ ఎండింగ్ సఫిక్సెస్ని అట్లే పెట్టుకొని ఈఎస్ యాడ్ చేస్తాం, రైట్? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓత్కి గోవ్ చూసినాం, రైట్? GOES. సిహెచ్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టచ్. టచ్ అనే V1 వర్బ్, ఇది ఎట్లా ఎండ్ అయింది? సిహెచ్. దీనికి సింగులర్ ఎట్లా ఫామ్ చేస్తారు? బై ద వే దిస్ ఇస్ రెగ్యులర్ వర్బ్. ఓకే, ఇక్కడ ఈడి అనే సఫిక్స్ తీసుకొని V2 V3 ఫామ్ చేసుకుంటాయి ఈ వర్బ్స్ అన్ని. టచ్డ్, టచ్డ్. టచింగ్, టచెస్. TOUCHES, టచెస్. సి ఈడి అనే సఫిక్స్ తీసుకున్నాయి కాబట్టి ఇవి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కాదు. అట్లానే ఫిక్స్ చూద్దాం, ఇది ఎక్స్తో ఎండ్ అవుతుంది. అట్లాంటప్పుడు ఫిక్సెస్. ఫిక్స్ ఈఎస్ తగిలిస్తే సింగులర్ ఫామ్ చేసినాం. బై ద వే దీని V2 FIXED ఫిక్స్డ్, FIXED ఫిక్స్డ్, V2 V3. ఓకే, ఇట్లా గైస్. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇవి కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఇవి కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్స్, కాకపోతే వీటిలో ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ సేమ్. అంటే V1 V2 V3 అన్నీ సేమ్ ఉంటాయి వీటికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హిట్. V2 కూడా HIT హిట్టే, V3 కూడా HIT హిట్టే. ఓకే, దీని ING ఎట్లా ఫామ్ చేయాలో తెలుసు కదా. లాస్ట్కు కాన్సనెంట్ ఉంది, ముందు సింగిల్ వావల్ ఉంది. అట్లాంటప్పుడు కాన్సనెంట్ని రిపీట్ చేసి HITTING, హిట్టింగ్. సింగులర్, స్పెషల్ రూల్ ఏం లేదు, ఎస్ అంతే. ఇది కూడా అంతే. బెట్, బెట్, బెట్. బెట్ అంటే పందెం కాయడం. బెట్టింగ్, బెట్స్. రూల్ ING రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. పుట్, పుట్, పుట్. పుట్టింగ్, PUT, టీని రిపీట్ చేసి ING, పుట్టింగ్, పుట్స్. కట్ కూడా అంతే. CUT కట్, CUT కట్, కట్ కట్ కట్. V1 V2 V3. కటింగ్ TTING వస్తుంది, కట్స్. సెట్ కూడా అంతే. సెట్, సెట్, సెట్. SET, SET, SET. SETTING is ING. SETS, sets is a singular. Let కూడా LET. let అంటే అలో అని అర్థం. LETTING. This one is singular is lets. Fit కూడా అంతే. FIT fit, FIT fit, FITTING fitting, fits. ఓకే, అట్లా ఇంకొన్ని చూసాం. సారీ, read. READ, read is V1. READ, read is V2. READ, read is V3. రీడ్ అనే వర్బ్ మాత్రం ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది. V2లో V1 V2 V3 స్పెల్లింగ్స్ ఆర్ సేమ్, కానీ V2లో ప్రొనౌన్సియేషన్ RED, రెడ్ అని పలకాలి. ఇక్కడ కూడా V3లో READనే స్పెల్లింగ్ కానీ రీడ్ అని పలకకుండా రెడ్ అని పలకాలి. ఈ వర్బ్కి మాత్రం స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది. హౌ టు ఫార్మ్ ఇట్స్? ING, READ, DING కదా. నో గైస్, ఆ రూల్ ఎప్పుడు అప్లై అవుతుంది? కాన్సనెంట్తో ఎండ్ కావాలి. ఓకే, డి అనే కాన్సనెంట్తో ఎండ్ అయింది, కానీ ముందు ఎన్ని వావెల్స్ ఉండాలా? ఓన్లీ 1 సింగిల్ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డి అవసరం లేదు, ఎక్స్ట్రా డి. ఇట్ ఈస్ READING, రీడింగ్. సింగులర్ ఈజ్ రీడ్స్. కాస్ట్. కాస్ట్ అంటే విసరడం, వల విసరడాన్ని ద ఫిషర్మ్యాన్ కాస్ట్ ఈజ్ నెట్ ఇన్ టు ది రివర్ అని అంటారు. ఓకే, CAST, కాస్ట్.
CAST, cast. Casting, cast. Spread కూడా అంతే, V1, V2, V3 అన్నీ కూడా SPREAD, 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 సారీ SPREAD, spread, spreading, spreads. Quit అంటే వదిలేయడం, quit, QUIT, quit V2, QUIT, quit V3, quitting, quits. ఇక్కడ కూడా TTING రాదు, గమనించండి, ఎందుకంటే రెండు వావెల్స్ ఉన్నాయి కాబట్టి. షట్ మూసేయడం, SHUT షట్ V1, SHUT షట్ V2, SHUT షట్ V3. షట్టింగ్కి మాత్రం డబుల్ టీతో వస్తుంది. ఎందుకు? టీ అనే కాన్సనెంట్ ముందు సింగిల్ వావెల్, సో రిపీట్ ద కాన్సనెంట్ అండ్ యాడ్ ING. SHUTTING షట్టింగ్, షట్స్. స్ప్లిట్, స్ప్లిట్ అంటే విడదీయడం, విడగొట్టడం. SPLIT స్ప్లిట్ V1, SPLIT స్ప్లిట్ V2, SPLIT స్ప్లిట్ V3. స్ప్లిట్టింగ్, దీనికి కూడా డబుల్ టీ వస్తుంది, రూల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్ప్లిట్స్. బ్రాడ్కాస్ట్ అంటే డిస్ప్లే చేయడం, ఇది కూడా బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్, BROADCAST, బ్రాడ్కాస్ట్. V2, V3, V1 అన్నీ సేమ్ ఉంటాయి. దీనికి బ్రాడ్కాస్టింగ్, బ్రాడ్కాస్ట్. ఓకే గైస్, ఇప్పుడు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ AP TET 2018, పేపర్ 1 SGT వాళ్ళకి అడిగిండ్రు. చూస్ ఎ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. రిమెంబర్, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం V2 వర్బ్ వాడతాం, అంటే సెంటెన్స్లో యు ఆర్ లుకింగ్ ఫర్ V2 వర్బ్. రైట్, సో ఫస్ట్ సెంటెన్స్ తీసుకుందాం. షీ సింగ్స్ సాంగ్స్. సింగ్స్ ఇస్ ద వర్బ్, అది ఏ ఫామ్లో ఉంది? V2లో లేదు. డాష్ S, Sతో ఎండ్ అయిందంటే దట్ ఈస్ సింగులర్, రైట్? ఓకే, ఐ వాంట్ టు మీట్ యూ. థర్డ్ది చూడండి, ఆప్షన్ 3, ఐ వాంట్ టు మీట్ యూ. వాంట్ అన్నది V1లో ఉంది. వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్? V2 కదా, కానీ వాంట్ అన్నది V1. ఇట్ రెయిన్స్ హియర్, ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఆప్షన్ 4, ఇట్ రెయిన్స్ హియర్లో రెయిన్స్ అనేది వర్బ్ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో సింగులర్. కానీ మనం దేనికోసం చూస్తున్నాం? V2 వర్బ్ కోసం చూస్తున్నాం. సో ఇప్పుడు కమ్ టు ఆప్షన్ 2, హీ కట్ ద మ్యాంగో. కట్ ఈస్ ద వర్బ్, రైట్? ఓకే, ఇది V1, V2, V3? ఎట్లా కనుక్కోవాలా? సి గైస్, కట్ అనే వర్బ్కి V1, V2 ఇట్స్ ఎ స్పెషల్ వర్బ్, రైట్? ఆల్ 3 ఫార్మ్స్ ఆర్ సేమ్ కదా. థర్డ్ టైప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ కదా. కట్కి V1, V2, V3 అన్నీ కూడా CUT కట్టే. అట్లాంటప్పుడు అది V1, V2, V3 ఎట్లా డిసైడ్ చేస్తారు? సి గైస్, ఒక రూల్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అయి ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయ్యింది కూడా వర్బ్ సింగులర్ రాలేదు అంటే అది పాసిబుల్ ఎక్కడ వస్తుంది? పాస్ట్ టెన్స్లో మాత్రమే వస్తుంది. V1 అయితే కాదు ఇది. ఎందుకు? ప్రజెంట్ టెన్స్లో అయితే S వస్తుండే దానికి. V1 కానప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? అది V2 ఫామ్ అవుతుంది. హియర్ కట్ ఈజ్ యాక్చువల్లీ V2. Cut is actually V2 form of the verb. Okay, so the answer is cuts. Inkoti, this was asked in 2012 AP TET. The man sitting next to me was nervous because he dashed before. He dashed before. Options ఏంటివి? సారీ, ఇప్పటిదాకా మీకు తెలిసిన నాలెడ్జ్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి. Hadn't flown, hadn't flowed, hadn't flew, hasn't flown. Which one is it, guys? Okay, flowed అన్నది సూటబుల్ కాదు. ఎందుకు అనంటే వాటర్ ఫ్లోస్ కదా, వాటర్ ఫ్లోస్. ఆ వర్బ్ ఏంది? ఫ్లో. ఓకే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంది అంటే హీస్ ఫ్లయింగ్ ఇన్ ఏ ప్లేన్ అని అర్థం. విమానంలో ఎక్కిండు, విమానం ఎగురుతుంది అంటే భయపడుతున్నాడు అని. ఎగరడాన్ని ఏమంటాం? ఫ్లై అంటాం.
What are you looking for here? You are looking for V3 form of the verb. V3 form of the verb, fly. Okay guys, what is the V3 form of the verb fly? Fly, flew is V2, flown is V3 kada? The V3 form is flown. So the answer here is either hadn't anna, hasn't anna. Right? Hadn't flown or hasn't flown. The correct answer is option 1. Why is it not hasn't flown అనేది next videos లో అర్థమవుతుంది guys. Okay. See the next question based on verb forms. This was asked in SSC. ఒకసారి కాదు, బ్యాంకింగ్ లో అడిగిండ్రు, SSC లో కూడా అడిగిండ్రు, 2-3 times అడిగిండ్రు. This is error location question. Much water has flown from the dam in the past 1 week. ఈ సెంటెన్స్ ని 4 parts లాగా డివైడ్ చేసిండ్రు. మీరు ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో కనుక్కోవాలి. ఓకే, మచ్ వాటర్ లో ఎర్రర్ ఉంటే 1 is your answer, హ్యాస్ ఫ్లోన్ లో ఎర్రర్ ఉంటే 2 is your answer. అట్లా ఏ పార్ట్ లో కూడా ఎర్రర్ లేకుంటే నో ఎర్రర్ is your answer. Option 5 should be your answer. Okay, now much water has flown from the dam in the past 1 week. ఎక్కడ ఎర్రర్ ఉంది? Okay guys, the error is in part 2. అది కూడా ఈ పదం వల్ల ఎర్రర్ అయింది. Can anyone tell me why it is an error? See guys, look at the subject. వాటర్ గురించి మాట్లాడుతుంది. వాటర్ పారుతుంది. ఇట్ ఫ్లోస్, ఇట్ డజంట్ ఫ్లై. ఫ్లై అంటే ఎగరడం. వాటర్ డజంట్ ఫ్లై. ఫ్లోన్ is a V3 form of fly. That is flown. అదే అక్కడ తప్పు. What are you expecting here? You are expecting the V3 form of the verb flow. V3 form of flow is what? FLOWED. It's a regular verb guys. So the answer here is option 2. There is the error. ఇది ఏమై ఉండాలా? FLOWED అయి ఉండాలి. Okay, next one. This question was asked in APTET 2018 SGT paper లో అడిగినారు. What is the past participle form of flow? Past participle form అంటే ఏంది? V3 కదా. V3 of flow is what? We just discussed. It is flown. ఇంత ఈజీగా వస్తే it is really really nice. Okay guys, so we'll end the video here. In the next video we'll talk about some more things regarding verb forms. Thank you very much.